ఎపిసోడ్ నంబర్ 7. శుభమస్తు. నేను మీ కాకునూరి. ఆషాఢ మాసంలో అద్దె ఇల్లు మారవచ్చా? అత్యవసర పరిస్థితిలో నిరభ్యంతరంగా మారవచ్చు. లేని ఎడల ఇల్లు మారకూడదు. ఆషాఢ మాసం శూన్యమాసం అన్న పేరుతో ఉంటుంది. శూన్యమాసంలో శుభకర్మలు చేయరాదు. ఎందుకు ఈ మాసాన్ని శూన్యమాసం అన్నారు? సూర్య సంచారం మిథున రాశిలో ఉన్న మాసమే ఈ మిథున మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసానికి మిథున రాశిలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్ర మండల సమీపంలో 14 రోజులు సూర్య సంచారం ఉంటుంది. మిథున రాశికి 180 డిగ్రీలలో ఉన్నటువంటి రాశి ధనురాశి, మన్మథ స్థానం, కుటుంబ స్థానం, క్షేమకరం, 9వ భావం మేషాదిగా. దూర ప్రయాణాలు, పుణ్యము అన్నీ కూడా ఈ 9వ భావంతో ముడిపడి ఉంటాయి. కనుక ఆషాఢ మాసం శూన్యమాసం దంపతులు కలిసి సొంత ఇల్లు, అద్దె ఇల్లు, ఇల్లు ఎలాంటిదైనా నూతనోత్తేజంతో పాలు పొంగించుకోవడం, కుటుంబం వృద్ధి కావాలి అని సంకల్పం చేయడం, ఈ ఇంటి మార్పిడి అనే అంశంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి శాస్త్రం శూన్యమాసంలో శుభకర్మలు చేయడాన్ని అంగీకరించదు. అందుకే ఆషాఢ మాసంలో ఇల్లు మారకూడదు అంటారు. అత్యవసర పరిస్థితిలో మట్టుకు ఇంటి యజమాని వెళ్ళిపోమనడమో, మనకు ఇంకా వేరే మంచి ఇల్లు బాడుగకు దొరకదు, ఇది బాగుంది అనుకోవడమో, ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు మాత్రమే పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి ఈ తిథులు చూచి ఆ తిథులలో వారం కూడా బుధ, గురు, శుక్రవారాలు ఇలా వచ్చినప్పుడు ఆ రోజులలో ఇల్లు మారవచ్చు. ఆషాఢ మాసంలో పాడ్యమి, తదియ, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణిమ ఈ రోజులలో మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు మారకూడదు. అద్దె ఇల్లు అయినా సరే. తెలుసుకున్నాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.